త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. సమయాన్ని త్వరగా అన్నగారికి అప్పగించాలి కనుక నేను కొంచెం స్పీడ్గా మాట్లాడతాను, నన్ను ఫాలో అవ్వండి. రోమీలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రాత్రి ఎక్కడాగమో ఒకసారి అది మనం మాట్లాడదాం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం సుమారు 21 నుండి 24 వచ్చిన వరకు చదువుదాం. ఎవరైనా చదువుతారా? ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానిని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునది. నమ్మువారందరికీ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఆగుదాం. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయిగా? సుమారు అనేక ప్రసంగాల్లో పలుమార్లు ఉటంకించే వచనాల్లో ఈ వచనం ఒకటి. ఏ భేదము లేదు, అందరూ పాపాత్ములంతే. ఆ టెక్స్ట్ని మీరు అలా పట్టుకెళ్ళి సొసైటీలో మాట్లాడారు అనుకోండి, మీరు ఎంప్లాయీస్ అయితే మీ తోటి ఉద్యోగస్తులు ఏమంటారు చెప్తున్నారు? రే, మీతో అన్నీ బాగానే ఉంటాయి కానీ అందరినీ పాపులు అంటారా మీరు, అదే బాగోదంటారు. మీ వీధిలో ఎవరైనా మీకు పరిచయం ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు ఎత్తే మాట ఏంటో తెలుసా? మరి మీతో బాగానే ఉంటుంది, ఫంక్షన్లు బాగుంటాయి, పలకరింపులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ మీ సువార్త అనే పేరు మీద నల్ల పుస్తకం తెచ్చి మమ్మల్ని పాపులు అంటారు చూసారా, అది బాగోదురా. ఇది బయట వాళ్ళకి నచ్చని గిట్టని భరించలేని మాట ఏంటంటే పాపులు. మరి మనోళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక చీకటి పని తెర వెనకాల చేసి ఏదో ఒక ఎక్కిరించే పని చేసి ఆడు దొరికేసాడు అనుకోండి, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా దొరికేస్తే ఏమంటారు చెప్పనా? ఎవడో పుణ్యాత్ములు అంట. ఏ భేదం లేదు, అందరం పాపులని కవర్ చేసుకోవడానికి మనమేమో ఈ రెఫరెన్స్ అడ్డెట్టుకుంటున్నాం. ఇదే రెఫరెన్స్ బయటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏం పాపం చేసామని మమ్మల్ని పాపాత్ములు అంటున్నారా మీరు అని వాళ్ళు అడుగుతారు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ రెఫరెన్స్ బయట వారికి ఇబ్బందే. చెప్పండి, మన వాళ్ళకి అరే ఇది తప్పురా ఇలా చేసావేంటని అడిగితే వాడు సమర్థించుకోవడానికి ఈ రెఫరెన్స్ మనం ముందు పెడితే వాడిని అడ్డుకోవడానికి మనకే ఇబ్బంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈ రెఫరెన్స్ని జాగ్రత్తగా మనం ఆల్రెడీ మీరు టచ్ చేశారు, అన్న వివరించాడు. మరికొంచెం దానికి వివరణ మన భాషలో అర్థమయ్యేలా, ఆయన క్లాసు కొంచెం మనకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను, వినండి. అయితే ఈ రెఫరెన్స్లో ఏముందంటే ఎంటైర్ బైబిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతా అక్కడ ఉంది ఆ వచనంలో. బయటి వారి దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పుడు అరే మనం పాపులమని బైబిల్ మాట్లాడుతుందంటే వాళ్ళు అనే మాట, అరే మేము చీమకు కూడా హాని చేయమురా, మేము ఈ జీవికి కూడా హాని చేయము, ఎవడింట్లోకి దూరామని మేము పాపులమురా, ఎవడ 10 రూపాయలు లాక్కున్నామని మమ్మల్ని పాపాత్ములు అంటారా, మేము చీమకి దోమకి ఒక జంతువుకి ఎవడికి ఎరుగనంత మట్టుకి మా రెక్కల కష్టాన్ని మేము నమ్ముకుని బతికేమే తప్ప మేము ఎట్లా పాపులం అవుతావురా అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, అలాంటి ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు బైబిల్ పరిభాషలో మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు పాపం అంటే ఏంటి? చాలామంది అంటారు టింగుమని మాట్లాడంటే ఆజ్ఞ అతిక్రమమే. అలా అన్నవారికి నేను చెప్తున్నాను, ఆజ్ఞ అతిక్రమమే పాపం అయితే ఆజ్ఞను అతిక్రమించాలన్న బుద్ధి ఎక్కడది? దాన్ని ఏమంటారు? ఆజ్ఞ అతిక్రమం పాపమే, కానీ అతిక్రమించాలన్న ఆ సెన్స్, ఆ ఇంటెన్షన్ వాళ్ళకి ఎలా వస్తుంది? అసలు ఏంటది? అసలు పాపాన్ని బైబిల్ కొలిచిన విధానం వేరు, లోకం కొలుస్తున్న విధానం వేరు, మన ప్రసంగాల్లో మనం మాట్లాడుతున్న నాసి రకమైన మాటలు వేరు. ఏంటి అసలు పాపం అంటే ఏంటి, ఏమని మాట్లాడుతుంది? ఆ 23 వచ్చిన మరలా చదవండి. ఏ భేదము లేదు అంటే ఏంటి? నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, సీఎం అయినా, పిఎం అయినా, నువ్వు చిన్నోడువైనా, పెద్దోడువైనా, ధనికుడివైనా, దరిద్రుడివైనా, స్త్రీ అయినా, పురుషుడివైనా, మానవుడై పుట్టినవాడు ఎవడైనా పాపంతే. ఇక నేను పలానా అన్న చెల్లదుగాక చెల్లదు. మా నానమ్మ ప్రార్థన వల్ల నేను రక్షింపబడ్డానంటే ఇది డబ్బా ప్రార్థన. మళ్ళీ చెప్తాను, మీ నానమ్మకే దిక్కు దివానం లేదు,
నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ప్రార్థనలో ఎవరికి రికమెండేషన్ చెయ్యవు, ఎవరి నీతి క్రియలు ఎవరిని రక్షించవు, మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. అలాంటిది ఎవరికి ఎవరు రికమెండేషన్ పనికి రాదు. మా కోనసీమలో ఒక ఆడియో తిరుగుతుంది, ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఆ ఆడియో సారాంశం ఏంటో తెలుసా? 50,000 ఇస్తే పరదేశంలో ప్లేస్ కొనేస్తారంట రికమెండేషన్. మరో మాట చెప్పిన, అది కాదు సార్ 50,000 ఇచ్చుకుంటే కొంచెం 5,000 తగ్గితే, 5,000 అంటే అబ్రహాం గారు ఒప్పుకోరంట. మరి ఆయన రొమ్ముల మీద చాలామంది జారబడి ఉన్నారు, అందులో ఇంకా లాజరు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. 45,000 అంటే కష్టం అబ్బాయి, కొంచెం ఏదో మాట్లాడితే నీ నైట్కి అన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవడు కొనేస్తాడు, ఎవడు రికమెండేషన్ చేసేస్తారు, ఏ ప్రార్థన. కొన్నిసార్లు మనం ఎక్స్ట్రీమ్ భాష మాట్లాడతాం. భాష ఏంటో తెలుసా? ప్రార్థనకి పరలోకపు పునాదులు కదిలిపోతాయి అంటే అదే ఎక్స్ట్రీమ్. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనకి పరలోకపు పునాదులు కదిలిపోతాయి అంటే ప్రార్థన దేవుణ్ణే బంధించేంత శక్తి కలిగింది. అంటే ప్రార్థనే దేవుడి కన్నా గొప్పదా? ప్రార్థన అంటే ప్రార్థన గొప్ప చేయడానికి దేవుణ్ణి తక్కువ చేయకు, ప్రార్థన గొప్ప చేయడానికి పరలోకాన్ని తక్కువ చేయకు. అంటే మన భాష సరళ ఎందుకు బాగోట్లేదంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మౌలిక సిద్ధాంతాల విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. అవి ఎప్పుడు గుండెల్లో దాచుకోవాలి మనం. ఇప్పుడు అడుగుతున్నాను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే, మీకు అన్న ఆల్రెడీ చెప్పుంటాడు సిన్ అంటే ఏంటి. ఆ పాప సిద్ధాంతం విషయంలో దాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎవరికి అర్థం కావాలి. మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అసలు పాపం అంటే గ్రీకులో దానికి వాడిన పదం అర్థం వేరు. పాపం అంటే సింహం చంపావా, దోమం చంపావా, నువ్వు కొట్టావా, 10 రూపాయలు లాక్కున్నావా, అబద్ధమాడావా, ఇవన్నీ తర్వాత. అసలు పాపం అంటే బైబిల్ చెప్తుంది తెలుసా? టార్గెట్ మిస్ అయిపోయాం. అక్కడ వాడిన పదం అదే. దాన్నే అమర్ష్య లేదా అమర్త్య. సౌండ్ ఎలా ఉన్నా మీనింగ్ ఒకటే. మిస్సింగ్ ద మార్క్, టార్గెట్ మిస్ అయ్యాం. ఏం టార్గెట్ మిస్ అయిపోయాం, ఏ గురి తప్పిపోయాం, ఏది కోల్పోయాం, దేనిని గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? ఆ గ్రీకులో పౌలు గారు వాడుతున్న పదం ఏంటి? ఏం కోల్పోతే ఆ పదాన్ని వాడుతున్నాడంటే, పాపం అనగానే చీమని దోమని ఈ పదాలు వాడకుండా ఏదో గుర్తింపు కోల్పోయాం, అది పాపం. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక్కసారి ఈ రెఫరెన్స్ని అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. నీవు ఎన్నడూను నా పాదములు కడగరాదు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. జాతకండి ఆ పదాన్ని జాతక జ్ఞాపకం పెట్టుకోండి. అమర్ష్య లేదా అమర్త్య, ఈ పదాల యొక్క అర్థం ఏంటంటే మిస్ అయిపోయాం, ఇమేజ్ మిస్ అయిపోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం, ఇది మీనింగ్ పాపం అంటే. ఇప్పుడు రెండోది, ప్రభు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇక చివరి రోజుల్లో లేదా ఆ మరణ శాసనంలోకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పాదాలు కడుగుతున్నాడు. అందరి పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు మనలా కొంచెం త్వరగా మాట్లాడతాడుగా. ఆ మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమన్నంటే, ప్రభువా నువ్వేంటి, నేనేంటి, నా పాదాలు నువ్వు కడగడం ఏంటి, అసలు నువ్వు కడగడానికి వీల్లేదంటే పేతురుతో ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు అంటే మొత్తం స్నానం చేయించాడు. నా మాటలు అర్థమవుతున్నాయంటే, నువ్వు నాతో పాలు పంపులు అన్న దగ్గర వాడిన పదం మెరోస్ అన్నాడు. అంటే పాలు పంపులు కలిగి ఉండాల్సిన మనం, బాగా వినండి, పాలు పంపులు కలిగి ఉండాల్సిన మనం ఏదో మిస్ అయిపోయాం. ఏం మిస్ అయిపోయాం? ఎందుకు పౌలు గారు దీన్ని మాట్లాడుతున్నాడు? ఎందుకు రోమాపత్రిక కష్టమైనదని పండితులు అంటారంటే, ఆ రోమాపత్రిక ఒక్కటి మనకు అర్థం కాదు. మొత్తం బైబిల్ యొక్క కంటెంట్ అంతా ఆ పత్రికలో ఆయన క్రైస్తవ శాస్త్రంలో వాడాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏంటి, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. ప్రశ్న, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయండి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుని పోలిక అంటే సోషల్ టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఉంటుంది. మనిషి అంటే అనగానే తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇది కాదు.
అవి పనిచేయవు ఇక్కడ. దేవుని స్వరూపం అంటే ఇప్పుడు మనందరం ఎవరి పోలిక చెప్పండి, గడి చెప్పాను. మనందరం ఎవరి పోలిక? ఓకే, ఆ మాట మీద ఉండండి. మనందరం దేవుని పోలిక అయితే సుమారు 100 ఉన్నామో 500 మంది ఉన్నామో నాకు తెలియదు, కానీ అందరం దేవుని పోలిక అయితే అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్ట వేసుకుని ఉన్నాం, బట్ట వేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, ఆడోళ్ళలా ఉన్నాం, మొగోళ్ళలా ఉన్నాం, పిల్లల్లా ఉన్నాం. ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? ఆయన పోలికంటే ఇన్ని రకాల్లో 500 రకాల్లో ఏ రకం ఆయన? ఒక ఆయన ఉండేవాడు మా దగ్గర. ఆయన కూర్చొని ఓపెన్గా చెప్పడం లైవ్ వెళ్తుంది కనుక ఆయనకి మాట్లాడితే దేవుడు మాట్లాడుతుంటాడు, కనబడితే దేవుడు మాట్లాడుతుంటాడు. అంతే. వాష్రూమ్కి వెళ్ళి దేవుడు మాట్లాడుతుంటాడు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడేస్తుంటాడు, టిఫిన్ చేసినప్పుడు మాట్లాడేస్తుంటాడు. మాకు బాధ అయిపోయి సాయి వెంకటేష్ మేము అడిగా, అన్న ఏంటి ఎలా ఉంటాడు దేవుడు? మాతో మాట్లాడేటి, మేము పాపులు మీతో మాట్లాడేస్తున్నాడు, మాతో మాట్లాడ్డా ఏంటంటే అసలు ఎలా ఉంటాడని అడిగాను. నేను అడిగితే చామన్ సాయిగా ఉన్నాడంట. ఎవరో ఇది నడుద్దాం. దేవుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడా, పొడవుగా ఉంటాడా, పొట్టగా ఉంటాడా, పొట్టేసుకుని ఉంటాడా, బక్కలా ఉంటాడా, యవ్వనుడిగా ఉంటాడా, వృద్ధుడిగా ఉంటాడా? అసలు పోలికంటే ఇదేది కాదు. ఇప్పుడు బాగానండి, ఈ రెఫరెన్స్లో దేవుని పోలికంటే ఏం మాట్లాడుతుంది బైబిల్ అంటే, ఇక్కడ దేవుని పోలికంటే ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గుణగణాలు. ఏంటవి? గుణగణాలు. అక్కడ చూడండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకుతున్న ప్రతి జీవిని ఏలాలి. ఏలడమే ఆయన పోలిక. బాగా వినండి, ఆయన పోలిక ఏంటంటే ఆయన ముల్లోకాన్ని ఏలుతున్నాడు, మానవుడు భూలోకాన్ని ఏలేలాగా దేవుడు సృష్టించాడు. ఆ ఏలికను దేవుడు ఎలా తయారు చేశాడంటే తన గుణగణాలతో తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? తన గుణగణాలతో. అందుకే ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడికి ఇమేజ్గా, దేవుడి ప్రతినిధిగా, దేవునికి ప్రతిబింబంగా, ఆ ప్రతిబింబంగా కనబడుతున్న మానవుడు, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు ఎగ్జాక్ట్గా దేవుని చూపించాలి. ఇప్పుడు నేను అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, అది సరి అయిన అర్థం అయితే నేను ఎలా ఉన్నానో అలానే చూపించాలి. దేవుడికి ప్రతిబింబంగా ఈ యూనివర్స్లో కనబడేది ఎవరంటే నువ్వు నేను. ఏ ప్రతిబింబంగా కనబడుతుందంటే గుణగణాల్లో కనబడతాం. ఇప్పుడు మీకు అర్థమైతే పాపం అనగా బైబిల్ ఏం చెప్తుందనగానే బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాంటి గుణగణాలతో ఉన్నాడో, దేవుడు ఎలాంటి లక్షణాలతో ఉన్నాడో ఆ లక్షణాలని భూమి మీద చూపించగలిగే లక్షణాలు చూపించడమే దేవుని యొక్క స్వరూపం. ఇప్పుడు చెప్పండి, పాపం అనగానే ఎలా పాపం అవుద్దంటే మీరు గమనించండి, దేవుడు అబద్ధం ఆడతాడా? కానీ ఆయన స్వరూపంలో ఉన్న మనం అబద్ధం ఆడుతున్నామంటే దీన్ని ఏమంటారు? పాపం. దేవుడు దొంగతనం చేస్తాడా? కానీ ఆయన స్వరూపంలోకి వచ్చిన నీకు ఈ దొంగ బుద్ధులన్నీ ఎలా వచ్చినాయి? ఇది పాపం. దేవుడు ఏదన్నా ఆశిస్తాడా? ఆయన ఏది ఆశించడు. నీకు కనబడితే 10 రూపాయలు చేయలేటట్టు ఈ బుద్ధి ఎవరిది? నా మాట నీకు అర్థమవుతున్నా లేదో? చేవని చంప దోమని చంప కాదు. ఏం మిస్ అయిపోయామంటే ఇమేజ్ మిస్ అయిపోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం. ఏం మిస్ అయిపోయామంటే ఆ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏ ఇమేజ్తో అయితే దేవుడు మనల్ని తయారు చేశాడో, ఏ గుణగణాలతో అయితే దేవుడు మనల్ని తయారు చేశాడో, ఏ స్వరూపంతో అయితే దేవుడు మనల్ని తయారు చేశాడో అది కోల్పోవడమే అమర్త్య అంటే మిస్ అయిపోయాం. ఏం మిస్ అయిపోయాం? దేవుని ఇమేజ్ని మనం కోల్పోయాం. అది పాపం. పాపం అంటే దేవుళ్ళో లేనిది ఏదైనా నీలో ఉంటే అది పాపం. అది చూపైనా, మాటైనా, ఆశ అయినా, ఏదైనా దేవుడిలో లేని లక్షణం నీలో నాలో కనబడుతుందంటే గుర్తుపెట్టుకో, అది పాపం. ఆయన ప్రేమించే హృదయాన్ని మనకిచ్చాడు, ప్రేమను ప్రేమగానే వాడు. ఆయన కోపించే లక్షణం ఆయనకుంది, మనకే కోపం పెట్టాడు. ఆ కోప పడినప్పుడు గుర్తుపెట్టుకోండి, నిర్నిమిత్తముగా నీ సహోదరుడి మీద నువ్వు కోపపడకూడదు. నువ్వు కోపపడితే కారణం ఉండాలి, సరి అయిన కారణం గుర్తుపెట్టుకో. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కోపిస్తాడు, దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు ఏ విషయాల్లో కోపపడతాడో నువ్వు ఆ విషయాల్లోనే కోపపడాలి. దేవుడు ఎలాంటి స్వచ్ఛమైన ప్రేమ కలుగుంటాడో అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే ఏంటి పాపం అనగానే దేవుళ్ళో లేని ఏ లక్షణమైనా మనలో కనబడితే అదే పాపం. ఇప్పుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? ఏ భేదం లేదు. చెప్పండి,
అందరూ పాపం చేసి అంటే ఏంటి? అందరూ ఆయన ఇమేజ్ని కోల్పోయారు. ఏ భేదం లేదు. చిన్నోడు పెద్దోడు పుట్టబోయేవాడు ప్రతి ఒక్కడు, ఆ ఆదాము నుంచి వస్తున్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఆదాము ఇమేజ్ బెర్రర్గా మారిపోయింది కనుక, అది మసక బారిపోయింది కనుక, ఆయన ఆల్రెడీ చెడిపోయాడు కనుక, ఆ చెడిపోయిన ముద్ద నుంచి ముద్ద చెడిపోతే ఆ ముద్ద నుంచి ఎన్ని ముద్దలు తీసినా అది చెడిపోయిన ముద్దే. ఆల్రెడీ ముద్దే మూలమే డిస్టర్బెన్స్ అయితే నువ్వు అందులోంచి ఎన్ని కొత్త ముద్దలు తీసినా అది డిస్టర్బెన్స్లోనే ఉంది. పుట్టిన వాడికి ఆడికి ఎలా నేచర్ వస్తుందంటే మూలమే డిస్టర్బెన్స్లో ఉంటే బుద్ధులు రావా? నేను అడుగుతున్నాను, చిన్నపిల్లలు ఎలా చనిపోతున్నారంటే పుట్టాం గనక, ఎవరికి పుట్టాం? ముద్ద నుండి వచ్చాం గనక ఆల్రెడీ పాపం మీదేసుకుని, మరణం మీదేసుకుని, శిక్షణ మీదేసుకుని, ఆయుష్ని తగ్గించుకుని ఎవరైతే భారం మోస్తున్నారో ఆ తండ్రికి శరీరాన్ని పంచుకుని పుట్టాం గనక ఖచ్చితంగా మరణం పిల్లలను కూడా ఏలతాది. మీరు జన్మ పాపం అనే పదం పెట్టుకుంటారో లేకపోతే ఏ పదం పెట్టుకుంటారో అక్కడివి ఈ సెన్స్ అక్కడ మనకు ఆ పదాలు కనబడదు. కానీ అన్ని థియలాజికల్గా మంచి పదం వాడుతున్నాడు, ఒరిజినల్ సిన్. అసలు పాపం అంటే ఏంటి? మిస్ అయిపోయాం. ఏం కోల్పోయాం? ఆదాము దగ్గర నుంచి ఆ స్వరూపం పోయింది. ఆ స్వరూపం పోయిన దగ్గర నుంచి అవన్నీ వచ్చాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నానండి. పెద్దలు సామెతలు చెప్తారు తెలుసా? మా సైడ్ ఉంటాయి సామెతలు, మీకు ఎలా ఉంటాయి నాకు తెలియదు కానీ చెప్తానండి. తల్లి సేను మేస్తే చెప్పండి, బిడ్డ గట్టున మీద అది సేలోకే దిగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ మధ్య మెడికల్ టెంపర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. సరిగ్గా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు సరి అయిన ఫుడ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే బిడ్డలు సరిగ్గా అదే హెల్త్తో మంచి ఆరోగ్యకరమైన సూత్రాలు పాటిస్తే ఫిట్నెస్తో చక్కటి ఆరోగ్యంతో బిడ్డలు పుడతారు. అంటే ఇవి వస్తాయా జన్యుపరంగా? అంటే వస్తాయి. నువ్వు ఆ టైంలో ఎకఎకలో పక్కపక్కలు అయితే ఆడు ఎకఎకలుగానే పుడతాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒకప్పుడు పెద్దోళ్ళు గొడవలు అయితే ఆగు ప్రెగ్నెన్సీతో లోపల పో అని వారు ఇప్పుడు ఎంత పొట్టేసుకుని ఇలా మక్కల మీద చెయ్యేసుకుని ఆ గొడవలు ఆడుతుంటే గయ్యాలే పుడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మన మీద పడతాది, ప్రభావం పడతాది, ఇలాంటివి ఉంటాయి. అందుకే గర్భంలో ఉన్నప్పుడు జ్యూస్ కలిసినట్టు చెప్పినా వాళ్ళు త్వర చదువుతారు, వాళ్ళు తాల్ముడ్లు చదువుతారు, వాళ్ళు మంచి వాక్యాలు వింటారు. అందుకే చూడండి, మెజారిటీ సైంటిస్టులు అందరూ గుర్తుపెట్టుకోండి, జ్యూస్ ఉంటారు. మీరు చూడండి, మంచిగా లెక్కలు చేస్తారు, మంచిగా చదువుతుంటారు. మనం ఏం చేస్తాం? మొబైల్ చూస్తాం, రీల్స్. అందుకే ఆడు వెనకాల వచ్చి చెప్పండి, రీల్స్. ఆ మాటలు వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని ఇమేజ్ని కోల్పోయాం ఆదాము దగ్గర నుంచి. ఎప్పుడైతే కోల్పోయాం, అందరూ ఆ స్వరూపం కోల్పోతే ఆ కంటిన్యూగా వచ్చిన చదవండి, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారంటే కోల్పోయాం, స్వరూపం కోల్పోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం, ఆయన ప్రతిబింబానికి దూరం అయిపోయాం. అయిపోతే ఏమైందంటే దేవుని మహిమను పొందలేకపోతాం.